ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య జయంతి. ఎస్పీ గారు మాట్లాడుతూ, సంజీవయ్య గారు 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో సాధారణమైన ఒక దళిత కుటుంబంలో జన్మించి కర్నూలు, అనంతపురంలో కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగిందన్నారు. ఒక చిన్న గుమస్తా ఉద్యోగం నుండి ప్రారంభమైన జీవితం మంచి విద్యావంతుడిగా, గొప్ప వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయం వైపు మనసు మళ్లించి ఆంధ్రప్రదేశ్ రెండవ తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక సార్లు ఆయన మంత్రి పదవులను నిర్వహించారు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేయటం ఆయన ప్రత్యేకత. 38 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కిందన్నారు. 1976లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం గురై ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోలేక 1972లో మరణించారు. ఇలాంటి గొప్ప మహనీయుల సేవలను మనమందరం స్మరించుకోవాలి అని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ జీవి సంతోష్ గారు, అదనపు ఎస్పీ ఏఆర్ వి సత్యబాబు గారు, ఏఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి గారు, హోంగార్డ్ ఆర్ఐ కృష్ణ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.